హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు మంచి డ్రింక్ అయితే చేసి చూపిస్తాను. ఇదేంటో చూసారు కదా, స్పెషల్ బాదం పాలు అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది. మనం బయట తీసుకునే బాదం పాలు కంటే ఇంట్లో చేసుకునే బాదం పాలు సూపర్గా ఉంటాయి. నేనైతే ఇక్కడ 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఇవి కూడా మనకి బాగా వెన్నున్న పాలు అనమాట. ఇవైతే మనకి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇదిగో చూసారు కదా, ఎంటీఆర్ బాదం డ్రింక్ మిక్స్ అనమాట. ఇదైతే నేను బయట డిమార్ట్లో అయితే తీసుకున్నాను. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటన్నది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. మనకి ప్యాకెట్ మీద కూడా రాసి ఉంటుందండి. కాకపోతే అందులో నేను కొంచెం మోడిఫికేషన్స్ అయితే చేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. మనకి ఫస్ట్ పాలు అయితే బాగా కాగాలండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బాదం పాలు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాదం పాలు ఇష్టం అనుకున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, మనకి పాలు అనేది పొంగు పడుతున్నాయి కదా. పాలు అనేది మంచిగా కాచుకోవాలి. ఫ్రెండ్స్, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ టైంలో మనము ఎక్కువ బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ మనం లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి మనం బాగా ఎండలో వెళ్ళినప్పుడు ఏమనుకుంటాం, చల్లగా ఏమన్నా తాగితే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, వెంటనే కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళిపోయి బాదం పాలు అనేది ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటాము. సో బయట బాదం పాలల్లో ఏంటంటే గంజి కలుపుతారు. సో అది అంత హెల్దీ కాదు. మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలు బాగా కాగిన తర్వాత మనం ఈ బాదం పాలు మిక్సర్ పౌడర్ ఉంది కదా, ఈ ప్యాకెట్స్ మొత్తం మనం పాలల్లో అయితే కలిపేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇందులో నట్స్ కూడా ఉంటాయి అండి, పౌడర్లోనే ఉంటాయి. ఇట్లా మొత్తం బాగా కలుపుకోవాలి. నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. మనకి ఇది వచ్చేసి 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇలా కలుపుతూ ఉన్న కొద్దిగా ఏమవుతుందంటే మనకి పాలు అనేది కలర్ చేంజ్ అవుతుంది. పిల్లలకు కూడా సమ్మర్ టైంలో ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు లిక్విడ్స్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇదిగో చూసారా, ఒక 5 మినిట్స్కి కలర్ చేంజ్ అయింది కదా. నాకు ఇందులో స్వీట్ కొంచెం తక్కువగా అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఈ మిల్క్ మేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. అందులో ఉన్న స్వీట్కి మీకు తగ్గట్టుగా స్వీట్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ ఉంటే షుగరు, ఇదైతే ఇది, ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే నాకు ఎందుకో షుగర్ కొంచెం తక్కువగా అనిపించింది. తాగుతుంటే మనకి కమ్మగా అనిపించాలి కదా, సో అందుకని ఈ విధంగా అయితే మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. చూసారు కదా, మనకు మొత్తం మిల్క్ మేడ్ కూడా కలిసిపోయింది. ఉండా కొద్దికి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. మంచి సూపర్ టేస్ట్ ఉన్నటువంటి బాదం కలర్ అయితే వచ్చేస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తాగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగో చూసారు కదా, చిన్న పలుకులు అనేవి కనిపిస్తున్నాయి కదా. మనకి ఇవి సరిపోవు కదండి, బాదం పాలు అంటే ఫుల్గా నట్స్ ఉండాలి. సో మనం అవి కూడా వేసుకుందాము. కాకపోతే అవి మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడే కలిపేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మెత్తపడతాయి అన్నమాట. అదే అప్పుడు తాగేటప్పుడు వేసుకుంటే చాలా క్రంచీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే ఒక ½ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఎందుకంటే చేసుకున్న వెంటనే తాగేయాలనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఆగలేక నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను, త్వరగా కూల్ అవుతుందని చెప్పి. చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఒక ½ అన్ అవర్ అయితే వెయిట్ చేద్దామండి. ఏం చేస్తాం, తాగాలనిపించినా కానీ వెయిట్ చేయాలి కదా. అది మనం చల్లగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని. ఇప్పుడైతే నేను ఒక గుప్పెడు అంటే చాలా తీసుకున్నాను, జీడిపప్పు అలాగే బాదం పప్పు తీసుకున్నాను. మనకి ఎక్కువ నట్స్ కావాలి కదా, తాగే ప్రతి బయటలో కూడా మనకు నట్స్ అనేది యాడ్ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి ఇదిగో బాదం పప్పు అయితే ఇలా బారుగా కట్ చేసుకున్నాను. జీడిపప్పును కూడా అట్లానే
గుండు జీడిపప్పు తీసుకున్నాను నేను. ఇట్లా మొత్తం ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి చల్లని బాదం పాలు అయితే రెడీ అయిపోతున్నాయి. చూసారు కదా, ఇప్పుడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. చూడండి, ఇలానే తాగేయాలనిపిస్తుంది నాకైతే. చేస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోయింది. ఇప్పుడైతే చక్కగా మంచి ఒక కప్లోకి అయితే ఫుల్గా తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా, నేనైతే కప్ నిండా ఫుల్గా తీసుకున్నాను పాలు అనేది. ఇప్పుడు నట్స్ కూడా ఫుల్గా వేసుకుంటాను. చూడండి, ఈ కప్పు బాదం పాలు నేనైతే మా పాపకే ఇచ్చేస్తాను. తనకి చాలా అంటే చాలా ఇష్టము. ఆ ప్యాకెట్స్ తెచ్చిన దగ్గర నుంచి మమ్మీ చెయ్యి అని చెప్పేసి డైలీ గొడవ చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఇదిగో చూసారు కదా, సూపర్ టేస్టీ బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఏ బాదం పాలు గాజు గ్లాసులో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది, కానీ పాపకి పట్టుకోవడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా కప్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.